అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, ఇద్దరికి నమస్కారం. మరి కాసేపట్లో జనసేన పార్టీ నుంచి సుజాత గారు జాయిన్ అవుతారు. సో దుర్గా కుమార్ గారు ఏంటి అసలు సుజాత గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. దుర్గా కుమార్ గారు ఏంటి సార్ ఇది మావిగానని ఒకసారి తర్వాత ఇట్లా ఇదంతా స్ట్రాటజీ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతులు వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన ఇదంతా ఏంటి ఈ స్ట్రాటజీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది? ఎవరిని ఇబ్బంది పెట్టడము లేకపోతే కక్ష కట్టడము లేకపోతే ఇంకోటో కాదండి. ఎవరి మరణ శాసనాన్ని వాళ్ళు రాసుకున్నప్పుడు మనం ఎవరు అండి ఆపటానికి? జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి తన రాజకీయ భవిష్యత్తుకి కూడా ఈ అమరావతి అనే ఒక అంశాన్ని మెడకు చుట్టుకుని దాంతోనే ఆయన ఒక మరణ శాసనాన్ని రాశాడు అనేది వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు, నాయకులు కూడా ఏమి మాట్లాడాలనే దాని మీద ఇదివరకు గంటకి ఒక స్టాండ్ అనుకునేవాళ్ళం, ఇప్పుడు నిమిషానికి ఒక స్టాండ్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన. ఎవరన్నా నాయకులు ఈ నిమిషంలో ఇది చెప్పాడు కదా అని దాన్ని సమర్థిస్తా మాట్లాడే లోపల ఇంకొక ఫ్యాషన్ మాట ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ప్యారిస్ లో ఇలాంటి ఫ్యాషన్లు షాపులో నుంచి బయటకు వచ్చే లోపల ఇంకొకటి వచ్చేస్తా అంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నోటి వెంబటి ఒక ప్రతిపాదన వచ్చి అది నాయకులకి అందే టైంకి ప్రజలకు అందే టైంకి ఇంకొక ప్రతిపాదన, అంటే అనేక ప్లాన్స్ ఆయన జేబులోను నోట్లోను చెవుల్లో ముక్కుల్లో పెట్టుకున్నాడు. ఎప్పుడు ఏ పక్క నుంచి ఏ ప్లాన్ తీసుకొస్తాడో తెలియటం లేదు. అది ఆనపకాయ అంటే సొరకాయ అంటాడు, పోనీ సొరకాయ అంటే ఆనపకాయ అంటాడు. అంటే తను ఏదో మనసులో పెట్టుకుని ఈ మూర్ఖపు వాదన చేస్తూ ప్రజల్ని ఏదో సంక్షోభంలోకో అయోమయంలోకో నెట్టాలనుకుంటున్నాడు. కానీ అసలు ఇతనికి ఒక రాజకీయ అవగాహన లేదు. అంతెందుకు మొన్న హైకోర్టు నుంచి నేలపాటు ప్రజలు కొంతమందిని తీసుకొస్తే స్టేజ్ మేనేజ్డ్గా ఆ నేలపాడు అనేది ఎక్కడుందో కూడా ఆయనకి తెలియని పరిస్థితి. అంటే స్టేజ్ మేనేజ్ చేసి తీసుకొచ్చిన వ్యక్తులు చెప్తే కూడా అంటే రాజధాని గ్రామాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడి నుంచి పనిచేస్తుందన్న నేలపైన నడుస్తూనో లేదంటే వెహికల్స్ లో పోతే ఆ నేలపాడు అనేది తెలిసేది. ఈ ఆకాశంలో గాలి మోటార్లలో తిరిగిన వ్యక్తి కదా 5 ఏళ్ళు, మర్చిపోయారు అన్ని. కరెక్ట్. అది అసలు ఆయనకు ఒక అవగాహనే లేదని తెలిసిన తర్వాత ఆ నేలపాడు గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తులు బాబు భూసేకరణ కింద కన్నా భూ ఇది ఇవ్వటమే మంచిది, మనం వాలంటరీగా భూ సమీకరణకి ఇచ్చేసుకుంటే బెటర్, గవర్నమెంట్ నుంచి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇతను ఏదో ఓడగొడుస్తాడు అనుకుంటే తీరా చూస్తే అసలు ఆయన అవగాహన లేని మాటలు, అర్థం లేని మాటలు, మైండ్ లేని మాటలు, ఎవరో సైకో మాట్లాడినట్టుగా ఉన్నాయి తప్ప నిన్నటి నుంచి కూడా ఈ మాటలు. తర్వాత కిందటిసారే అమరావతి రాజధాని కాదా అనే అంశం మీదే ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఒకటే చెప్పి మేము అమరావతి, ఆయన ఏమనుకున్నాడంటే అమరావతి స్టాండ్ కనుక తీసుకుంటే ఆ 23 గ్రామాల ప్రజలు తప్ప వీళ్ళకి ఎక్కడ వేయరు, మిగిలిన ప్రజలు మూకుమ్మడిగా నాకు ఓట్లు వేస్తారు అనుకున్నాడు. కానీ ఈయన మనస్తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కేవలం ఇతను రాజకీయం చేయడానికి 3 ప్రాంతాల మాట మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్రలో 0, కోస్తాలో 0, రాయలసీమలో 1, ఆయనకు 1 మాత్రమే వచ్చింది, ఆయన్నే అది. అదే మరి వాళ్ళు బాగా అర్థం చేస్తున్నారు. అందరికన్నా ప్రజలు ఎక్కువ అర్థం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని, ఆయన కుటుంబ సభ్యులు ఎంత అర్థం చేసుకున్నారో రాష్ట్ర ఓటర్లు కూడా, సాధారణ ఓటర్లు కూడా అర్థం చేసుకున్నారండి. అందువల్లే ఆయనకి ఆ తీర్పు ఇచ్చినా కూడా ఇవాళకి కూడా మళ్ళీ కొత్త ప్రతిపాదన, అసలు కనీసం మొన్న సైలెంట్ అయిపోతాడు అనుకున్నారు. మావిగన్ అనే పిచ్చ మాట మాట్లాడటం ద్వారా ప్రజల్లో బఫూన్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోయాడు మొహం చెల్లగా. ఒకరిద్దరు మళ్ళీ దాన్ని బలపరచడానికి ప్రయత్నించి వాళ్ళు కూడా భంగపడ్డారు. ఇక మూసుకుని కూర్చుంటారనుకున్న టైంలో మళ్ళీ నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా మళ్ళీ నిన్న మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం జనాలని నిశ్చేష్టలు చేసింది. అసలు ఇతని గురించి పట్టించుకోవటం అనవసరం అని ఈ రేపు రాబోయే ఎన్నికల ఫలితాలు ఇవాళే ప్రకటించేశాడు ఆయన. ఎందుకంటే ప్రజలు తమ భవిష్యత్తుని పణంగా పెట్టి ఇలాంటి 3 ముక్కల ఆట ఆడటం ఎట్లా ఉంటుంది సార్? ఎన్నికల ఫలితాలు ప్రకటించారని చెప్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది ఆ ఫలితం? ఇంకా ఆ 11 కూడా ఉండవండి. ఇంకా స్ట్రైట్ గా చెప్తున్నా, ఎందుకంటే దాచుకోవాల్సింది ఏం లేదండి. అంటే ఉత్తరాంధ్ర 0, కోస్తా 0, రాయలసీమ కూడా 0నా? కంప్లీట్ గా పులివెందులు కూడా ఇవాళ డౌటే. ఇలాంటి వ్యక్తి పులివెందుల పరువు తీసేసాడు రాష్ట్ర స్థాయిలో అనే బాధ వాళ్ళకి ఇవాళ వస్తుందండి. ఎందుకంటే ఇతను పులివెందుల
లో ఉన్న వ్యక్తి ఇంత మానసిక రుగ్మతతో తయారయ్యాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలండి. పులివెందుల్లో మొన్న జడ్పీటీసీలోనే వీళ్ళకి డిపాజిట్లు పోయినాయి. గతంలో ఈ 11 సీట్లు కూడా ఎందుకు వచ్చాయంటే పవన్ గారు ఇంకా ఇతరులో ఇంకేదో పవర్ ఉందని నమ్మారు అప్పటికి. కానీ ఆ తర్వాత ఈయన ప్రవర్తిస్తున్న తీరు, అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల తరపున నిలబడటం అనేది కనీస కర్తవ్యం. రాజ్యాంగం చెప్పిన మాట అది. అదే అంబేద్కర్ గారి గురించి ఇంత మాటలు మాట్లాడతాడు, ఇన్ని వందల విగ్రహాలు, 5 విగ్రహాలు పెట్టాడని ఆయన మనసులోని అంశాన్ని, ఆయన చెప్పినటువంటి నీతిని అర్థం చేసుకోలేని జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా క్షమించగలుగుతారు? పవన్ గారు. రైట్. విజయ్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి అంటే ఇన్వెస్టర్స్ను బెదిరించేటటువంటి